ఇంకా క్లోజ్ చేయండి. ఏంటి కుదరదు? ఏంటి కుదరదు? మీకు ఏదైనా మీకు ఏదైనా క్లారిఫికేషన్ ఉంటే అడగండి. మంత్రి గారు చెప్పిందా? నో డిస్కషన్. వినండి వినండి. ఇప్పుడు మంత్రి గారు చెప్పిన దాని మీద మీకు ఏదైనా క్లారిటీ కావాలంటే అడగండి. అధ్యక్ష ప్రజలకి నిజాలు తెలియాలి. ఏంటి కుదరదు? ప్రజలకు నిజాలు తెలియాలి అధ్యక్ష. అధ్యక్ష ప్లీజ్ అధ్యక్ష అడిగారు అధ్యక్ష. టీసీఎస్ కి భూమి ఇవ్వకూడదా? కాగ్నిసెంట్ కి భూమి ఇవ్వకూడదా? మదర్సన్ కి భూమి ఇవ్వకూడదా? రహేజాకి భూమి ఇవ్వకూడదా? మంత్రి గారు ఏఎన్ఎస్ఆర్ అధ్యక్ష వీలే పిల్లేపించారు అధ్యక్ష. దీనిపైన కోర్టులో పిల్లేపిస్తారు. కోర్టు కూడా ముట్టుకాయలు వేసింది అధ్యక్ష. తెలుసుకోమని చెప్పండి దయచేసి. ఇప్పుడు అధ్యక్ష మేము గూగుల్ మేము తీసుకొచ్చిన డేటా సెంటర్ ని వాళ్ళు కూడా దాన్ని అరే ఇది డిస్కషన్ కాదండి. చూడండి క్వశ్చన్ వేరు ఇది వేరు. నా ప్లీజ్ 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 కంక్లూడ్. నా క్వశ్చన్ నెంబర్ 14237 మినిస్టర్ ఫర్ దుర్గేష్ గారు. నా ఎల్ఓపి గారు కూర్చోండి. ఎల్ఓపి గారు మాధవ్ గారు కూర్చోవాలి. మాధవ్ గారు కూర్చోవాలి. నా ఎల్ఓపి గారు అధ్యక్ష బాబు మాధవ్ గారు. అరే అరే ఏ వాట్ ఈస్ దిస్? మాధవ్ గారు ఎల్ఓపి గారు మాట్లాడుతుంటే నువ్వు కూర్చోవా? చూసుకో సభలో ఏం జరుగుతుందో చూడు. అధ్యక్ష అధ్యక్ష ప్లీజ్ 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 ప్రభుత్వం ప్లీజ్ ప్లీజ్ అమ్మా ఓకే ప్లీజ్. ఏంటమ్మా ఏంటిది? ప్లీజ్ ప్లీజ్ మాధవ్ గారు కూర్చో. మాధవ్ గారు మాధవ్ గారు అమ్మా కూర్చోండి. విప్పు గారు కూర్చోండి. విప్పు గారు కూర్చోండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అధ్యక్ష ఇది మొదటి ప్రశ్న. ప్రభుత్వం వచ్చి